ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా లంచం పెడితే తప్పలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు లంచం తీసుకున్నారు ఓ డిప్యూటీ సర్వేయర్. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్ల పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగం మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. ఇక స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ 1,80,000 లంచాన్ని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చాకే డాక్యుమెంట్ ముందుకు కదిలింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చారు. ఆయన బస చేసిన ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య లంచం విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం భాగోతం బయటపడింది. ఇక సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖపరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుసేన్ 1,00,000 డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని సోమవారం జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. దీంతో రాత్రి డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన. అంటే ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఉన్నటువంటి కుప్పంలో ఉన్నటువంటి తన సొంత ఇంటికైతే మాత్రం అక్కడ కూడా లంచంతోనే పని అయ్యేట్టుగా కూడా గత ప్రభుత్వం అయితే కార్యకలాపాలు అయితే సాగిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక డిప్యూటీ సర్వేయర్ అన్నటువంటి సద్దాం హుసేన్ కూడా ఒక చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఇంటి స్థలాన్ని కూడా ఆ యొక్క వ్యవసాయ భూమిని అయితే మాత్రం ఆ యొక్క వ్యవసాయ భూమిని కూడా సర్వే చేసి దాన్ని కూడా మార్చడానికి అయితే మాత్రం 1,80,000 అయితే మాత్రం డీల్ అయితే కుదిరించుకున్నాడు. అది కూడా కొద్ది గోప్యంగా అయితే మాత్రం ఇన్ని రోజులు మాత్రం ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క సర్వేయర్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటుగా కూడా 1,80,000 అయితే మాత్రం ఈ యొక్క డీల్ అయితే కుదిరించుకున్నాడు. అది కూడా బేరం ఆడిన తర్వాత ₹1,00,000 అయితే మాత్రం ఫైనల్ గా డీల్ అయితే ఓకే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కుప్పంలో అయితే నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సొంత ఇంటి కళను నిజం చేసుకోవడం కోసం అయితే మాత్రం కుప్పం తన సొంత నియోజకవర్గం అనేటువంటి కుప్పంలో అయితే మాత్రం సొంత ఇల్లు నిర్మించడానికి అక్కడ శాంతిపురం దగ్గర ఉన్నటువంటి కొంత భూమిని అయితే మాత్రం కొనుగోలు చేశారు. ఆ యొక్క భూమిలో కూడా తన ఇంటి నిర్మాణం కోసం అయితే మాత్రం ఎంఆర్ఓ చుట్టూ కానీ ఒక సంబంధించి మాత్రం చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఆ యొక్క భూమిని అంటే వ్యవసాయ భూమిగా ఉన్నటువంటి దాన్ని ఇల్లు కట్టుకోవడానికి మార్చడానికి అయితే మాత్రం ఆ యొక్క డిప్యూటీ సర్వేయర్ అయితే ఎవరున్నారో అతను అయితే మాత్రం 1,80,000 అయితే డిమాండ్ చేసి అప్పుడు కూడా ఆ డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి అయితే మొన్న 26, 27 తేదీల్లో కుప్పంకి పర్యటనకు వచ్చినప్పుడు అయితే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ఈ యొక్క విషయాన్ని అయితే మాత్రం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లారు. దాని తర్వాత కూడా కలెక్టర్ ని అలాగే చేసి జాయింట్ కలెక్టర్ కూడా ఈ యొక్క ఆదేశాలు అయితే మాత్రం చేశారు. ఆ యొక్క సర్వేయర్ హుసేన్ సద్దాం అయితే ఎవరున్నారో ఆ యొక్క హుసేన్ సద్దాం అనే అతను మాత్రం ఒక చంద్రబాబు నాయుడు కాదు చాలా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పరంగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు కూడా చాలా వరకు కంప్లైంట్లు రావడంతో పాటు అతని మీద చర్యలు తీసుకోవాలి, అతని మీద పూర్తి విచారణ కూడా చేపించాలి. ఏం చేస్తారు ఏంటి అనేది అయితే నరేష్ అప్పటికి చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నారు. పైగా గతంలో 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యే కూడా, కుప్పంకి ఆయన ఎమ్మెల్యే కూడా. అటువంటిది ఆయనకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలోనే లంచం అడిగారంటే అంటే వ్యవస్థ ఏ స్థాయిలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనుకోవాలి. కరెక్ట్ శివ. అంటే ఇప్పటి వరకు అయితే గత 9 ఏళ్లుగా కాదు 8 సార్లుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు 2 సార్లు సీఎం గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనే సొంతంగా అంటే ఇప్పటి వరకు కుప్పంలో అయితే తనకి సొంత ఇంటి మాత్రం లేదు. దీని తర్వాత చాలా వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించినటువంటి సీఎం కూడా సొంత ఇల్లు నియోజకవర్గంలో లేదనేసి కూడా చాలా ఆరోపణలు రావడంతో కుప్పంలో అయితే ఒక సొంత ఇల్లుని నిర్మించుకోవాలనేది మాత్రం ఒక భూములు కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. సో అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క అరాచకాలు అయితే చాలా వరకు పెరిగాయనేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికైతే మాత్రం సాక్ష్యాలు అయితే మాత్రం ఎప్పటికీ దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో
సో ఇప్పుడు తాజాగా మొన్న వెలుగులోకి వచ్చాక ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ యొక్క సర్వేయర్ పరిస్థితి అయితే మాత్రం దానిపైన విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సర్వేయర్ అయితే సద్దాం హుస్సేన్ అయితే ఎవరున్నారో అతను ఒక చంద్రబాబు నాయుడికే కాదు, చాలా మంది వ్యక్తులకి, అంటే సామాన్య వ్యక్తులకి కానీ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకి, సాక్షాత్తు మాజీ సీఎం గా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సీఎం వాళ్ళ ఇంటి స్థలానికి కూడా డబ్బులు లంచంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతలా దిగజారిపోయింది, ఎంత లంచగొండితనంతో ఉన్నది అనేసి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ నేతలు అయితే మాత్రం దీనిపైన అయితే చాలా వరకు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా, అలాగే సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి స్థలానికే ఇలాంటి లంచాలు అడుగుతున్నారు. అటువంటిది సామాన్య ప్రజలకైతే వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేసి కూడా దీనిపైన అయితే ట్రోల్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ యొక్క అలాగే నరేష్ ఇది కేవలం కుప్పంకి పరిమితమైనటువంటి అంశంగా చూడకూడదు కదా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికే తన సొంత ఇంటికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమనుకోవాలంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. కరెక్ట్ షో, ఇదైతే కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంబంధించి అయితే మాత్రం తన కార్యాలయ నిర్మాణాలు అయితే చేస్తుంది అనేసి కూడా ఈ మధ్యలో కాలంలో వింటూనే ఉన్నాము. అది కూడా తిరుపతికి సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే 2 ప్రధానమైనటువంటి స్థలాలు అసలు వైఎస్ఆర్సీపీ యొక్క కేంద్రాలుగా ఉండే ఒక స్థలాల్లో కూడా, వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో కూడా ఎవరికి తెలియనటువంటి స్థలాల్లో కూడా బిల్డింగ్లు అయితే నిర్మించిందనేసి కూడా వైసీపీని అయితే మాత్రం తప్పుపట్టారు టీడీపీ కార్యకర్తలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పాలనలో అయితే మాత్రం లక్షగుండితనం చాలా వరకు పెరుగుతుంది. ఒక కుప్పంతో కాదు, చిత్తూరు, తిరుపతి, ఇలా చూసుకుంటే మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి యొక్క కూతుర్లు ఎవరైనా రైట్. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.